బ్రేకింగ్ చేస్తున్నాం. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో పులి సంచారం ఆందోళనకు గురి చేస్తుంది. కొన్ని రోజులుగా ఏఓబీలో పులి తిరుగుతున్నట్లు అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు. దీంట్లో భాగంగా తాజాగా శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతంలో పెద్ద పులి తిరిగినట్లు పాదముద్రలు గుర్తించారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం మండపల్లి పంచాయతీ అమ్మగారి పుట్టుగా బంజర నారాయణపురం మండపల్లి గ్రామ సమీపంలో పెద్ద పులి సంచారం ఆందోళనకు గురి చేస్తోంది. ఫారెస్ట్ అధికారుల పర్యవేక్షణలో పాదముద్రలు గుర్తించారు. దీంతో చుట్టుపక్కల గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇలా ఉంటే అటవీ శాఖ ఉన్నతాధికారులు మండపల్లి పరిసర ప్రాంతాల్లో శనివారం పర్యటించారు. పులి పాదముద్రల ఆధారంగా ఒడిశా పార్లకిమిడి నుంచి మందస మీదుగా కంచిలి మండల పరిసర ప్రాంతాల్లో పులి తిరుగుతున్నట్లు గుర్తించారు. త్వరలోనే పులిని పట్టుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఇక ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, వన్యప్రాణి సంరక్షణ చట్టం అనుగుణంగా పులికి ఎటువంటి హాని చేయొద్దని అధికారులు కోరారు. సోంపేట మండలం పంచాయతీ మందపల్లి అమ్మవారి పుట్టిక ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి సెంటర్ బెల్ట్? ఎన్ని కిలోమీటర్? ఐదే కనిపిస్తుంది రెవెన్యూలో ఇంతవరకు రికార్డ్ అవ్వలేదు. సోంపేట మండలం పంచాయతీ మందపల్లి. రైట్. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సత్యనారాయణ ఫోన్ లైన్ లో ఉన్నారు. సత్యనారాయణ, ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో అయితే పులి సంచారం ఆందోళనకు గురి చేస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? స్వాతి, ఏదైతే గత కొన్ని రోజులుగా ఏఓబీలో పులి తిరుగుతున్నట్లు అటవీ శాఖ అధికారులు అయితే ఇప్పటికే ధృవీకరించారు. అయితే ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతమైనటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఆ పులి అడవులు అయితే తాజాగా ఉద్దాన ప్రాంతంలో పాదముద్రలు అయితే గుర్తించడం జరిగింది. ఏదైతే శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం అమ్మగారి పుట్టుగా బంజర నారాయణపురం తదితర ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం చేస్తున్నట్లయితే ఇప్పటికే ఆ ఫారెస్ట్ అధికారులు గుర్తించడం జరిగింది. ఏదైతే ఆంధ్ర ఒడిశా సరిహద్దు అయినటువంటి ఉద్దానం ప్రాంతంలో ఈ పెద్ద పులి గత 2 రోజులుగా తెలుస్తున్నట్లుగా అటవీ శాఖ అధికారులు అయితే ఇప్పటికే గుర్తించడం జరిగింది. ఏదైతే ఫారెస్ట్ అధికారులు అయితే ఇప్పటికే గ్రామాల్లో చుట్టుపక్కల ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. అయితే నిన్న పర్యటించినటువంటి అటవీ శాఖ అధికారులు పులి పాదముద్రల ఆధారంగా ఏదైతే ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి నుంచి మందస మీదుగా ఈ పులి అయితే ఆంధ్రాలోకి ప్రవేశించిందని గుర్తించడం జరిగింది. అయితే అధికారులు అయితే ప్రజలను అప్రమత్తంగా ఉండడంతో పాటు పులికి ఎటువంటి హాని కలగకుండా చూడాలని చెప్పేసి ఇప్పటికే కోరడం జరిగింది. అదేవిధంగా ప్రజలంతా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఫారెస్ట్ అధికారులు కోరుతున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఏదైతే ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతం తిరిగినటువంటి పెద్ద పులి తాజాగా ఆంధ్రాలో అడుగుపెట్టడంతో గ్రామస్తులు అదేవిధంగా ప్రజలైతే తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సత్యనారాయణ. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. అమ్మవారి పుట్టిక ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి సెంటర్ బెల్ట్? ఎన్ని కిలోమీటర్? ఐదే కనిపిస్తుంది రెవెన్యూలో ఇంతవరకు రికార్డ్ అవ్వలేదు. Pug marks of tigers we have traced. That is the latest location. From past few days, there was tiger movement in Odisha Andhra border area. So 25th October, Forest Department officials of our Srikakulam district and Pallakmundi division, Forest division, Odisha officials together has conducted joint patrolling. Since then, we are continuously monitoring the movement of tiger. And yesterday, it was traced in Mandasa Tehsil Kondalogam village. And today, Mandapalli Panchayati pug marks have been traced. So that is the latest location. So as per NTCA guidelines, we are monitoring the movement of tiger. And we have formed patrolling teams for continuous monitoring. And there is no need to get panicked.
and any suspected cattle kill suspected by the tiger shall be immediately reported to forest officials. The compensation will be paid as per government norms. And it is also requested that no retaliatory action should be taken against the animal. Any sighting is there, any pug marks are noticed, kindly immediately inform the forest officials. Pug marks of tigers.